ఓం శాంతి. శివ్ బాబా మమ్మ యొక్క నడవడిక, మాట తీరు, వ్యవహారం చూసి ఈ అమ్మాయి సాధారణమైన ఆత్మ కాదు, ఈ యజ్ఞానికి తల్లిగా అవుతుందని సందేశం బ్రహ్మ బాబాకి పంపించారు. కానీ అప్పటికే యజ్ఞంలో ఉన్నటువంటి మాతలు, సీనియర్ మాతలు, దాదీలు ఈ విషయాన్ని స్వీకరించలేకపోయారు. రాధ చాలా చిన్నది, మా పిల్లల కన్నా చిన్నది, తను తల్లి ఎలా అవుతుంది అనుకున్నారు. బాబా అయితే చెప్పారు, వదిలేశారు. కానీ అందరిలో ఇవే సంకల్పాలు వస్తూ ఉన్నాయి. అంతలో అప్పటి గవర్నమెంట్ బాబా మరియు పిల్లలు కలిసి ఒకే చోట ఉండరాదు అని తీర్మానించింది. అప్పటి నుండి బాబా వేరే బిల్డింగ్లో, యజ్ఞానికి వచ్చిన పిల్లలు రాధ వేరే బిల్డింగ్లో ఉండేవారు. ఆ బిల్డింగ్లో రాధాను మానిటర్గా ఉంచారు. బాబాను కలవటానికి పిల్లలకు ఒక ప్రత్యేక సమయం కేటాయించారు. అప్పుడు మాత్రమే బాబా పిల్లల్ని కలిసి మహావాక్యాలు ఉచ్చరించేవారు. ఎప్పుడైతే బాబాను కలిసే సమయం అవుతుందో అప్పుడు పిల్లలందరూ తమ తమ పనులు ఎక్కడికక్కడ వదిలేసి బాబా మురళి వినడానికి వెళ్ళిపోయేవారు. కానీ రాధ మాత్రం వెళ్ళేది కాదు. చాలామంది బాబాకు కంప్లైంట్ చేశారు. బాబా టైం అయింది పద అని అన్నా రాధ మాత్రం మీరు వెళ్ళండి అంటుంది, కానీ రావట్లేదు అని అన్నారు. అప్పుడు బ్రహ్మ బాబా మాత్రం, శ్రీ బాబా ఈ అమ్మాయి యజ్ఞానికి మాత అవుతుంది అని చెప్పారు, మరి రావడం లేదు అంటే ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని భావించి ఇద్దరి పిల్లల్ని పిలిచి మీరు వెళ్ళి చూడండి రాధ ఏం చేస్తుందో అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లలు వెళ్ళి చూస్తే కిచెన్ అంతా నీట్గా సర్ది ఉంది. ఎవరెవరు ఏ ఏ పనులు సగంలో వదిలేసి వెళ్ళారో ఆ పనులన్నీ పూర్తి చేసేసి ఉన్నాయి. ఆహారం కూడా తినడానికి సిద్ధంగా తయారు చేయబడి ఉంది. పాలు కూడా కాచి తాగడానికి అనుకూలంగా పెట్టినట్లు ఉన్నాయి. ఇన్ని పనులు ఒక్క మమ్మానే చేసిందా అన్న అనుమానం కూడా పిల్లలకి వచ్చింది. ఇంత చేసినా మమ్మ అక్కడెక్కడ కనబడలేదు. మమ్మాని వెతుకుతూ వారు డాబా పైకి వెళ్ళారు. అక్కడ ఏకాంతంలో కూర్చుని బాబాను జ్ఞాపకం చేస్తూ ప్రేమ అశ్రులతో కళ్ళు నిండుగా ఉన్నాయి. ఇది చూసి పిల్లలు రాధ ఏడుస్తుందేమో అనుకుని పరిగెత్తుకుని బాబా దగ్గరికి వెళ్ళి, బాబా బాబా రాధ డాబా పైన కూర్చుని ఉంది, పనులన్నీ అయిపోయాయి, ఇక్కడికి రాకుండా డాబాపై కూర్చుని ఏడుస్తూ ఉంది అని చెప్పారు. అప్పుడు అక్కడున్న వారందరికీ అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందో అని. ఎలా అయితే ఒక తల్లి తన పిల్లలు చేసిన పనులన్నీ తన మీద వేసుకుని వారి బాధ్యత పూర్తిగా తాము తీసుకుంటుందో, పిల్లలకు కానీ ఇతరులకు కానీ నేను ఇంత చేశాను అని చెప్పుకోదో, అదేవిధంగా మనందరినీ రాధ ఒక తల్లిలాగా చూసుకుని మన బాధ్యతలను కూడా తానే నెరవేరుస్తుంది అని అర్థం చేసుకున్నారు. అప్పుడు అక్కడున్న వారిలో ముఖ్యమైన దాదీలు ఈరోజు నుంచి మనం ఆమెని రాధా అని కాకుండా శివబాబా చెప్పినట్లు మమ్మ అని పిలుద్దామని నిర్ణయించుకున్నారు. 4-5 ఆమెని మమ్మ మమ్మ అని పిలుస్తూ ఉండడంతో మిగతా వారు కూడా చివరికి మమ్మ లౌకిక తల్లి, లౌకిక అక్కయ్య కూడా మమ్మ అని పిలిచేవారు. బాబా కూడా మమ్మ అనే సంబోధించేవారు. ఈ విధంగా మమ్మ ఒక కన్య అయినప్పటికీ లౌకిక తల్లి బ్రహ్మ బాబా కూడా మమ్మ అని సంబోధించే విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. అప్పటి నుండే మమ్మ శరీరంలో కూడా మార్పులు సంభవించసాగాయి. తన గుణాలను, బాధ్యతలను కూడా ఎన్నో రెట్లు మమ్మ పెంచుకుంటూనే ఉంది. నేను నా జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలని
మమ్మ ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంది. మమ్మ అందరికీ మాట్లాడడం, ప్రసంగించటం అన్నీ నేర్పించేది. ఒకసారి పిల్లలు మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మ, ఇవాళ మేము బాబాను ఆటలో ఓడించేశాము అని చెప్పారు. అప్పుడు మమ్మ కొంచెం గంభీరంగా, ఇలా కాదు, అలా ఎప్పుడు అనకూడదు, ఈరోజు బాబా మమ్మల్ని గెలిపించారు అని చెప్పాలి అని నేర్పించింది. అలా అనే సాయంత్రాలు బాబా యోగం చేయడానికి కొండలపైకి తీసుకువెళ్ళి అక్కడున్న కొండలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టేవారు. ఇవాళ బాబా అనే పర్వతం పైన, మమ్మ పర్వతం పైన యోగం చేద్దాం అని అనేవారు. కొండలపైకి వెళ్ళేటప్పుడు మమ్మ ఇవాళ ఏ కొండపైకి వెళ్దామని అడిగితే మమ్మ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత పిల్లలు అడిగారు, మమ్మ, మేము ఏదన్నా తప్పు చేస్తున్నామా? బాబా అడిగితే మేము అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని చెప్తున్నాం, కానీ మీరు మాత్రం ఎప్పుడూ జవాబు ఇవ్వలేదు. ఇంతకీ మేము సమాధానం చెప్పాలా వద్దా అని అడిగారు. అప్పుడు మమ్మ తప్పనిసరిగా సమాధానం చెప్పాలి, కానీ మీ ఎదురుగా ఉండి మిమ్మల్ని అడిగితే ఎవరు అనేది స్మృతిలో ఉంచుకుని సమాధానం చెప్పాలి. సర్వశక్తివంతుడు బ్రహ్మ బాబా శరీరంలో ఉండి అడిగితే మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం బాబా అని చెప్పాలి అని నేర్పించేవారు. ఇలా ప్రతి విషయాన్ని మమ్మ పిల్లలకు నేర్పించారు. మమ్మ చిన్న పిల్ల మాకు నేర్పించేది ఏమిటి అని అహంభావం కూడా ఎవరికీ కలిగేది కాదు. మమ్మ మాటలు అంత ప్రేమగా ఉండేవి. ఈ విధంగా శివ్ బాబా చెప్పినట్లు ఒక కన్య యజ్ఞమాతగా అయి ఎంతోమంది పిల్లలను బాబా వారిగా చేసి తను స్వయంగా తన పురుషార్థంతో లక్ష్మిగా మారింది. ఓం శాంతి.